హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. నా తరపు నుండి అయితే ఏంటిదంతా అనుకుంటున్నారా? మేమైతే మదర్స్ డే ఈవెంట్కి ఫ్రూట్స్ 4000 మందికి పంచడానికి అయితే మేము తీసుకెళ్ళిపోయామన్నమాట. మా జై భారత్ ట్రస్ట్ తరపు నుండి మా ప్రోగ్రామ్ అయితే చూస్తూ ఉండండి. నాకు కూడా ప్రతి సంవత్సరం మా అమ్మని కూర్చోబెట్టి ఒకరోజు పని చేయాలనిపించింది అనమాట. కానీ నేనైతే చేయను. కానీ సంవత్సరం అంతా మన కోసం ఎంతో కష్టపడి వండి వాచి చేసి పెట్టే అమ్మ కోసం మనం ఒక్కరోజు కూర్చోబెట్టి వండి పెట్టలేమా? ఏమంటారు? అయినా సరే నేను మా అమ్మ కోసం ఏం వండి పెట్టలేదని నేనైతే ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఎంతోమంది అమ్మలకి నేనైతే ఇలాగ సర్వీస్ చేయడానికైతే నేను ఉన్నాను కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కొంతమంది అంటారు కదా, సంవత్సరం అంతా ఏం చేయరు కానీ అమ్మ కోసం మదర్స్ డే రోజు మాత్రం స్టేటస్ పెడతారని. ఆ స్టేటస్ పెట్టడంలో కూడా ఒక ఆనందం ఉంటుంది. ఒక్కసారి స్టేటస్ పెట్టి చూడండి, అందులో ఎంత ఆనందం ఉంటుందో మీకు కూడా అర్థమైద్ది. సరే, ఇంకా ఈ విషయానికి వస్తే మేమైతే అంతా సర్దేశామన్నమాట. ఇంకా జనమంతా రావడమే ఇంకా లేటు. ఎదుగు మేము నువ్వు అది పంచో నేను ఇది పంచో అని కొట్టుకుంటున్నాం అనమాట. మాకైతే ఒక వాలంటీర్గా తిరగడానికి ఒక కార్డు అయితే ఇచ్చేసారు. అవైతే 5 ఇచ్చారు. మేమైతే 15 మెంబర్స్ వరకు వెళ్ళాం అనమాట. అందులో నాకు ఒక ఇచ్చారు. డాన్స్ షోకి అయితే అదంతా ప్రిపేర్ చేస్తున్నారనమాట. వీళ్ళంతా మా టీం అనమాట. ఒకసారి హాయ్ చెప్పండి మీరు కూడా. అక్కడ ఖాళీగా ఉన్నాం కదా అని మేము రీల్స్ కూడా చేసాం అనమాట. ఆ రీల్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు ఒక లుక్ వేయండి. ఆ తర్వాత 3K రన్ ప్రాక్టీస్ చేద్దామని మేమైతే ప్రాక్టీస్ చేసాం అనమాట. ఆ ప్రాక్టీస్ చేసేసరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. ఇలా ప్రాక్టీస్ చేయాలా అని నవ్వుకున్నాం అనమాట. ఇంకా ఫన్ అయితే అయిపోయింది మాది. ఇక ఫ్రూట్స్ అయితే పంచేసాం. ఏంటది? పుచ్చకాయ బాగుందా? ఫ్రూట్సా? అబ్బో, నేను పుచ్చకాయ అంటే కాదు, ఫ్రూట్స్ అండి. ఫ్రూట్సా? ఏం ఫ్రూట్స్? ఏం ఫ్రూట్? అదే వాటర్ మెలనా, పపాయా, కర్బూజా? సరే, మేము అలా ఒక 4000 మందికి ఫ్రూట్స్ పంచేసిన తర్వాత బాగా అలసిపోయినాం. ఈ లోపు అయితే అవార్డ్స్ ఇస్తాం రమ్మని చెప్పారనమాట. ఇంతకీ మీరు బిగ్ బాస్ 5 చూసారా? ఆ బిగ్ బాస్ 5లో జెస్సీ అనమాట. అది సిరి వాళ్ళతో ఉండేవాడు కదా, తన ఫ్రెండ్ అనమాట. జెస్సీని చూసాను నేను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను అనమాట. అందుకే ఆ ఎక్సైట్మెంట్లో వీడియో కూడా తీసాను మీకోసం. మా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను అనుకోండి. ఈ వీడియో అయితే ఈ రోజుకి ఇంతేనండి. బాగా అలసిపోయాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శైలిస్.